బీరకాయలు, వంకాయలు హార్వెస్ట్ చేయడానికి వచ్చాను. అలాగే ఈ బీర చెట్టు చూడండి, పూతలు ఎలా కూర్చున్నాయో. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కానీ ఒక్క బీరకాయ కూడా ఇంతవరకు ఇలా అయిపోతున్నాయి అన్నమాట. మీకు ఎవరికైనా తెలిస్తే దీని యొక్క డిసీజ్ కానీ ఏమి ప్రాబ్లం వచ్చిందో నాకు షేర్ చేయండి. చూడండి ఇలా అవుతున్నాయి అన్నమాట. బీరకాయలన్నీ ఇలా అయిపోతున్నాయి. ఫస్ట్ హెల్తీగా పిండేమో ఇలా వస్తుంది, చాలా హెల్తీగా. తర్వాత ఇలా అయిపోతున్నాయి. ఎవరికైనా తెలిస్తే నాకు దీనికి రెమెడీస్ ఏమైనా మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఇప్పుడు చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తాను. అలాగే తోటకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చెట్టు చిక్కుడు అంటాం కదా, అవి అనమాట. ఇవి మనం కూరకు తెచ్చుకున్న విత్తనాలనే ఇట్లా నాటింటే ఇలా వచ్చినాయి. మంచిగా కాస్తున్నాయి మాకు ఇవి. అలాగే ఈ ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. జునియా చాలా బాగున్నాయి కదా, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇంకా ఇది చూడండి బ్రింజాల్ ఎన్ని వచ్చినాయి కాయలు. మేము ఒక్కసారి ఎరువులు వేసి ఎప్పుడెప్పుడన్నా కొంచెం కొంచెం వేస్తాం అనమాట. దీని మీద ఎక్కువ ఎఫర్ట్ ఏం పెట్టలే, కానీ మంచిగా కాపు అయితే వస్తుందన్నమాట. బెండకాయలు అన్నీ ఇలా అయిపోయినాయి. అడంతా రెండు ఉన్నాయి. ఇవి కూడా పిందులు ఉన్నాయన్నమాట అన్నిట్లో. బెండకాయలు కూడా చిన్న చిన్న పిందులు ఉన్నాయి. తీకుండా ఆపద్దు. ఇవి చిన్నగా ఉన్నాయి కానీ కారం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ చిక్కుడు జాతి అంతా కూడా చలికాలం అంటే నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు చాలా బాగా కాస్తాయండి. ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేయండి. సంవత్సరం అంతా కూడా మనము ఈ చెట్టు చిక్కుడు మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా, ఇవే అనమాట. ఇంకా తీగ చిక్కుడు అయితే కానీ గెనుపు చిక్కుడు, తీగ చిక్కుడు ఉంటాం కదా, అవి ఓన్లీ ఫిబ్రవరి మంత్ వరకు ఉంటాయి అన్నమాట. జనవరి టు ఫిబ్రవరి 3 months మాత్రమే దొరుకుతాయి మనకు. చలికి బాగా కాస్తాయి అన్నమాట. ఈ పిందులు నెక్స్ట్ వీక్ వస్తాయి ఇవంతా. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో బయట వెజిటబుల్స్ అంత ఫ్రెష్గా ఉండట్లేదు కాబట్టి అందరూ ఇలా రూఫ్ గార్డెన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకే నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట. మనం ఇలా టబ్స్లో కూడా మనకి ఇంటి వరకు కావాల్సిన వెజిటబుల్స్ ఈజీగా పండించుకోవచ్చండి. ఎందుకంటే నాకు మీరే చూస్తున్నారు కదా, సీజనల్గా మనకి ఏ వెజిటబుల్ కావాలంటే ఆ వెజిటబుల్స్ మనం కొంచెం సీడ్స్ తెచ్చుకొని సాయిల్ మిక్సింగ్ చేసుకొని వేసుకుంటే ఈజీగా మనకి వెజిటబుల్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. కనీసము వీక్లీ 3-4 days అయినా కూడా మనము ఫ్రెష్ వెజిటబుల్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్ తినొచ్చు అనమాట. షాప్లో అమ్మేటువంటి వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ పైన వాళ్ళు పురుగు మందులు కొడుతూ ఉంటారు కాబట్టి మనకి రకరకాల డిసీజెస్ వస్తున్నాయని అందరూ కూడా ఇలా రూఫ్ గార్డెన్ చేసుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోండి ఎవరైనా రూఫ్ గార్డెన్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు. ఎందుకంటే ఆకుకూరలు అయితే ఈజీగా మనం పెంచుకోవచ్చు. మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత విత్తనాలు తెచ్చుకొని ఇలా వెజిటబుల్స్ కూడా పండించుకోవచ్చు అనమాట. నేను కూడా ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేస్తానండి, మీరు చూస్తారు కదా. తర్వాత ఇలా వెజిటబుల్స్ కూడా ఇప్పుడు పండించుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మనము ప్యూర్ ఆర్గానిక్ లీఫీ వెజిటబుల్స్ తినొచ్చు అనమాట. నేను కూడా అందరినీ చూసి ఇన్స్పిరేషన్ తోటి మనం కూడా ఇలా చేసుకుంటే బాగుంటుందని చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆకుకూరల విత్తనాలు మనం ఒకసారి సాయిల్లో వేసుకుంటే ఇంకా అవి మళ్ళీ పూత వచ్చి ఆ గింజలన్నీ మాటలో సాయిల్లో ఉంటాయండి. మళ్ళీ అవే లేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వెజిటబుల్స్ మాత్రం మనం పెట్టుకోవాలి. ఆకుకూరలు మాత్రం వస్తూనే ఉంటాయి. పాలకూర కూడా ఒక్కసారి పెడితే అది పోదు. మనం ఊరికే ఇలా గిల్లుకొని ఆ పాలకూరను మళ్ళీ
అవి చిగుర్లు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంకా చుక్కకూర కూడా అంతే. చాలా వరకు అది ఒక టబ్ నిండా పెట్టుకుంటే మనకి సరిపోతుంది. చూడండి ఎలా వచ్చిందో నాకు. నేను వీక్లీ 2 టైమ్స్ అలా పప్పులోకి పచ్చడికి కట్ చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ ఇలా వస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా ఎవరికైనా అడిగిన వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటానన్నమాట. నేను ఇలా సరదాగా నాటుకుంటే అదే మాకు కావాల్సినన్ని ఆకుకూరలు, కూరగాయలు వస్తున్నాయండి. సరదాగా నాటుకుంటే మనకు కావాల్సినంత పంట అయిందన్నట్లు మీరు కూడా ఇలా ఇది కూడా ఒక రకం ఆకుకూర చూడండి ఎలా ఒత్తుగా వచ్చేసింది. పప్పుకు బాగుంటుందన్నమాట అది. మనం ఎండుమిర్చి వేసి చేసుకుంటాము కదా, ఎండుమిర్చి టమాటా వేసి చేసుకుంటే ఈ పప్పు బాగుంటుందని నేను చాలాసార్లు చేశాను. ఇంకా బెండకాయలు కూడా చాలా కాసాయండి. అంటే 2 months నుండి నేను అప్పుడు వీడియోస్ తీయలేదు కదా రెగ్యులర్గా, అందువల్ల మీకు షేర్ చేయలేదు. కొన్ని ఉన్నాయి ఈ మధ్య. చెట్లు కూడా తీసేసాను అనమాట. మళ్ళీ కొత్త విత్తనాలు వేయాలి. ఇదిగోండి ఈరోజు కోసిన హార్వెస్ట్లో చుక్కకూర అనమాట. చాలా వచ్చింది. ఎంత బాగుందో చూడండి ఫ్రెష్గా. అలాగే ఇక్కడ ఒక వంకాయ చెట్టు, చిన్న వంకాయ చెట్టుకి చాలా గుత్తులు వేసినాయండి. ఇంకా 1 week అయితే దండిగా వస్తాయి అన్నమాట. ఇది ఒక రకం రౌండ్ గుండ్రుగా ఉంటాయన్నమాట వంకాయలు. ఇవి నేను వేరే వాళ్ళు ఇత్తనం ఇస్తే వంకాయ నారు వేసి నాటానండి. ఈ చెట్లు బాగా కాస్తున్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ చూడండి 2 types బ్రింజాల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఫస్ట్ అప్పుడప్పుడు 2-3 కోసినా, ఈరోజు మాత్రం కొంచెం ఎక్కువ వచ్చినాయి. ఇంకా చిక్కుడుగాయలు కూడా అనమాట. ఇది చుక్కకూర, కొంచెం తోటకూర కూడా కోసిన. ఇది పచ్చిమిర్చి కొన్ని వచ్చినాయి, కానీ ఇది చాలా కారం ఉంటాయి. అందరు కూడా ఇలా చేసుకోండి, హ్యాపీగా తినచ్చు. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.